అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గేట్ పెడుతున్నామని ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదండి. గేట్ అయితే పెట్టేశారు. వాటర్ పడదామని నేను మా బాబు ఇద్దరమైతే పొలానికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చి చూస్తే మా మేస్త్రీలు రెండు వైపులా రౌండ్ పిల్లర్లు పోసారండి. దానికి డబ్బా పెట్టకుండా ఒక రేక్ సహాయంతోనే ఈ విధంగా పిల్లర్లను పూర్తి చేశారు. ఇది 3 days టైం పట్టింది. ఇలా తోటకు పెద్ద గేట్ ఉంటే బాగుంటుందని ఆలోచనతోటి పెట్టాము. ఏ విధంగా ఉందో మీరు కామెంట్స్లో తెలపండి. రేకు విప్పడానికైతే మామని పిలిచాము. కేశమామ ఇక్కడ రేకు విప్పుతున్నాడు. దానికి అయితే కొన్ని వైర్లేమో అవి పిల్లర్ లోపలికి వెళ్ళిపోయాయి, కొంచెం ఇబ్బంది పెట్టాయి. కుడి వైపు అయితే తొందరగానే వచ్చేసింది, కానీ ఎడం వైపు మాత్రం చాలాసేపు కొంచెం సమయం తీసుకుంది. ఆ సీకులన్నీ లోపలికి వెళ్ళిపోయాయి మాల్ లోపలికి. మేస్త్రీలు వచ్చి విప్పాలి, కానీ అది వాళ్ళు రాలేదు. అందుకని మేమే విప్పేద్దామనేసి మామని పిలిచాము. వాటర్ పట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది తీసేస్తే మంచిగా క్యూరింగ్ అవుతుందని చెప్పేసి అది తీసేస్తున్నాము. చూడండి, ఈ విధంగా ఉన్న రేకుని వాళ్ళు పిల్లర్కి పెట్టేసి ఒక 2 పిల్లర్లని పూర్తి చేశారు. ఇలా ఉందండి షీట్. అది రేక్ అంటే మేము ఏదో అనుకున్నాము. ఈ షీట్తో సహాయంతో వాళ్ళు 2 వైపులా పిల్లర్లు పూర్తి చేశారు. గేట్కి రౌండ్ పిల్లర్లు బాగుంటుందా లేకపోతే స్క్వేర్ షేప్లో ఉన్న పిల్లర్లు బాగుంటుందో మీరు కామెంట్స్లో తెలపండి. మాకైతే ఈ విధంగా ఉండాలని మాకు ఇష్టం కాబట్టి మేము ఈ విధంగా పెట్టించాము గేట్కి. మా తోటలో రోజు సాయంత్రము పావురాలు వస్తాయండి. ఇక్కడ మామ విప్పుతుంటే అవి పొలంలోకి వచ్చాయి. నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా కూడా అవి ముందుకు నడుస్తున్నాయి, కానీ ఎగిరిపోవట్లేదు. చూడండి, వాటికి నేను వైట్ బ్యూటీ, బ్లాక్ బ్యూటీ అని పేరు పెట్టాను. అయితే ఒకదానికి కాలికి గజ్జె కట్టేసింది. అది ఎవరో పెంచుకున్నట్టున్నారు. ప్రతిరోజు వస్తాయండి మన పొలానికి. ఈ విధంగా పొలం మధ్యలో ఆడుకుంటూ ఉంటాయి రోజు అవి. ఇవే కాదు, ఇక చాలా పక్షులు వస్తుంటాయండి. చూడండి, నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా కూడా అవి ముందరికి నడుస్తున్నాయి, కానీ భయపడట్లేదు అసలు మనుషులకి. మీలో ఎంతమంది ఈ విధంగా పక్షుల ప్రేమికులో కామెంట్స్లో తెలపండి. ఒక్క వర్షానికే మా తోట ఇంకా అందంగా కనిపిస్తుంది. చెట్లన్నీ పచ్చగా కళ్ళకు మంచిగా కనిపిస్తున్నాయండి. సాయంత్రం పూట గాలి విపరీతంగా ఉంది. ఆ గాలిలో ఇలా పక్షులను చూస్తూ సాయంకాల సమయమున చాలా బాగుంటుంది వాతావరణము. ఈ విధంగా ఉందండి మా గేటు. ఈ విధంగా ఉందండి మా గేట్. వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.